అమెరికా టోటల్ అప్పులు 3.15 కోట్ల కోట్లు అంటే 37 ట్రిలియన్లు. వడ్డీ కింద 86 లక్షల కోట్లు కడుతుంది అది ప్రతి ఏడాది కూడా. జోక్ ఏంటంటే అది అప్పులు తీసుకున్న దాంట్లో భారతదేశం కూడా ఉంది. ఇప్పుడు ట్రంప్ గొడవ ఏంటయ్యా అంటే ఈ 86 లక్షల వడ్డీలు తగ్గించుకోవాలంటే ఇదే డబ్బులు కట్టగలగాలి. కట్టాలంటే అక్కడ సంపద లేదు, అక్కడే ఉత్పత్తులు చేస్తే ఇండస్ట్రీస్ నుంచి డబ్బులు వస్తాయి. కానీ ఆ ఇండస్ట్రీస్ అన్నీ చైనాలో ఉన్నాయి. ఇవాళకి ఇవాళ మార్పిచ్చేయాలంటే అమెరికాలోని సరుకులు కొరత సృష్టిస్తే అప్పుడు డిమాండ్ పెరిగిపోయి అక్కడికి వచ్చి పెడతారని ఆయన పిచ్చి ఉద్దేశం. కానీ అమెరికాలో ఒక వస్తువు ఉత్పత్తికి 100 రూపాయలు అయితే చైనాలో 20 రూపాయలతో అవుతుంది, ఇండియాలో 19 రూపాయలతో అవుతుంది. అప్పుడు ఎక్కడ చేయించుకుంటాడు ఏ కంపెనీ వాడైనా, ఎవరిది కొంటాడు ఏ అమెరికన్ పౌరుడైనా? ఈ కామన్ సెన్స్ లేకపోవడమే అమెరికాకి అతిపెద్ద సమస్య అయింది, అమెరికా అధ్యక్షుడికి అతిపెద్ద సమస్య. అందుకనినే కొత్త ఎత్తుగడల్లా ఏంటంటే భారీ పన్నులు వేసేసి ఈ పన్నులు అమెరికన్ ప్రజల చేతనే కట్టించి ఆ డబ్బులతో ఇదిగో నేను ఎంత సంపాదించాను చూసారా అని లెక్కలు చెప్పుకునే ఒక విచిత్ర నాటకంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు.